SSMB29 మహేష్ బాబు ఫ్యాన్స్, రాజమౌళి గారి ఫ్యాన్స్ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. 2 నిమిషాలు తిన మరి లాంగ్, మళ్ళీ ఎందుకంటే లాగ్ అని మీరే వదిలేస్తారు లైవ్ ని. సో 5 సెకండ్ల 5 సెకండ్లు చాలా 2 సెకండ్లు చాలు మరి ఎక్కువైపోయింది. సో 2 సెకండ్లు మౌనం పాటిద్దాం. 2 సెకండ్లు అయిపోయింది. డిసప్పాయింట్మెంట్ కి రెడీగా ఉండండి. మామూలుగా ఉండదు డిసప్పాయింట్మెంట్. ఎలాంటి అప్డేట్లు వచ్చే పరిస్థితి లేదు భయ్యా. చాలా చిన్న వాయిస్లో మాట్లాడుతాను, ఎందుకంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద వెయిట్ ఆఫ్ ద సిచ్యువేషన్. మనకి మురారి వస్తుంది, ఎంజాయ్ చేయండి. ఇది 9th నాడు వస్తుంది. SSMB29 అప్డేట్ వస్తుందంటే మాత్రం మీ ఏడుస్తాం, వద్దులే ఇప్పట్లయితే రాదు. రాజమౌళి గారి ఈ ఇయర్లో ఎండింగ్లో సినిమా షూటింగ్ అయితే ఉంటుందంట మాత్రమే, కన్ఫర్మేషన్ ఏదీ లేదు. ఆయన ఇంటర్వ్యూ పెడతాడంటే నాకు ఈ ఏడాదంతా వెయిట్ చేసి పోయింది భయ్యా, కష్టమే. సో 29 సినిమా SSMB29 మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఉండదంట. లాస్ట్ ఇయర్ వెయిట్ చేసిన ఉంటుందో లేదా అని చెప్పేసి, లేదు. ఈ ఇయర్ వెయిట్ చేస్తా, లేదు. ఐ డోంట్ థింక్ ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అండ్ ఇప్పుడు పరిస్థితి ఏంటి, నిజంగానే ఉండాలా లేదంటే మాత్రం నేను ఎవరికైనా బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ ఇస్తా అంటే మాత్రం ఒక్క రాజమౌళి గారికి తప్ప ఇంకెవరికి ఇవ్వను, నో డౌట్. సుకుమార్ గారికి కూడా ఇవ్వను నేను, సందీప్ రెడ్డి వంగ కూడా ఇవ్వను, రాజమౌళి గారికే ఇస్తా. ఆయన అప్డేట్ ఇస్తున్నాడా, డిలే చేస్తున్నాడా, ఏమైనా అవుతున్నాయా, నేను లైట్ తీసుకుంటా. ఐ డోంట్ కేర్. సినిమా వేరే లెవెల్ ఉండబోతుంది. ఆయన అవన్నీ జాగ్రత్తలు తీసుకొస్తాడు సినిమాని. సో నాకు అప్డేట్లు వద్దు, సినిమా బాగుండాలి. ఆ సినిమా రిలీజ్ డేట్ కొంచెం తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది, అంతే అడుగుతుంది తప్ప నాకు ఇంకేం వద్దు. మీతో ఎందుకంటే సినిమా రిలీజ్ అయిందంటే రికార్డులు కొట్టేస్తుంది. అందులోనూ మొన్న లుక్స్ రివీల్ అయినాయి అంబానీ వెడ్డింగ్లో. మహేష్ బాబు చెప్తున్నా కదా, హాలీవుడ్లో అమ్మాయి చచ్చిపోతాడు, నో డౌట్. హీ విల్ బీ 50 years old సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి. 50-51 ఆ టైంకి అయిపోతాడు భయ్యా, నో డౌట్ అబౌట్ ఇట్. ఎట్లరా నా ఫేస్ చూసినావా, ఐఎమ్ 24, వాడి ఫేస్ చూసినా వాడు 25. నేను టోపీ తిత్తా, నా ఏజ్ మారిపోద్ది, 25. ఆయన 50 years ఎట్లరా బాబే. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ లో ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు. అందులోనూ SSR తో నెక్స్ట్ సినిమా అప్డేట్ అయితే లేదు, అది ఫిక్స్ అయిపోయిన 2 నిమిషాలు ఆపేస్తుంది అనిపించి. బట్ స్టిల్ సినిమా మాత్రం వేరే లెవెల్లో కొట్టబోతుందిరా, నో డౌట్. అండ్ బడ్జెట్ 800 అండ్ అబో సంథింగ్ ఏందో అండర్ బడ్జెట్ అయితే మాత్రం. ప్రస్తుతానికి అయితే మాత్రం కాస్ట్లెస్ట్ ప్రాజెక్ట్ అయితే మాత్రం రైట్ నో రామాయణ్. ఏది మన వాట్ యు కాల్ ఇట్, నితీష్ తివారీ, రణబీర్ కపూర్. ఇది కూడా 800 దగ్గర చిల్లర అయ్యే ఛాన్స్ ఉంది. నేను అసలు 800 crores అంటే ఒకప్పుడు ఒక 1 year బ్యాక్ 800 crores అంటే మరీ ఎక్కువ కాలేదా, ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంటే, ఇప్పుడు చూస్తుంటే అసలు నిజంగా సరిపోతే అనిపిస్తుంది. ఎందుకంటే కల్కి రిలీజ్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్ రియల్లీ. సో రూపాయి కనపడేది స్క్రీన్ మీద కల్కి, చాలా ఇంకా కొన్ని పెట్టని రూపాయలు కూడా కనబడ్డాయి కొన్ని అయితే మాత్రం. సో నీకేమనిపిస్తుంది SSMB29 నో అప్డేట్స్ అంట, డిసప్పాయింటెడ్ ఆర్ వాట్? డిసప్పాయింటెడ్ అంటే నువ్వు చెప్పినట్టుగానే మిగతా వాళ్ళు ఎవరైనా అప్డేట్ లేకపోతే యూల్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్. కానీ అది డౌట్ అయితే మనం చేస్తాము, ఏం జరుగుతుంది, ఇన్ని రోజులైంది, మీ పాత ఫిల్మ్, మీ అదే ప్రీవియస్ ఫిల్మ్ వచ్చి ఏం చేస్తున్నారు అని అనుకుంటా. బట్ ఈ సిచ్యువేషన్లో నువ్వు చెప్పినట్టుగానే ఐ రియల్లీ డోంట్ కేర్. ఎందుకంటే వీ నో 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ బానుగడికి పెళ్ళి అయిపోయినాయి, నాకు ఇంకొక పిల్లలు పుట్టినాయి, ఏం జరిగినా కానీ సినిమా వస్తుంది, అది బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ అయితే మనం ఉన్నాం. అయితే అప్పటి వరకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కూడా లైక్ August 9th అయితే ఏ అప్డేట్ లేదని యాజ్ బాన్సెట్ ఉంది. సో అప్పటి వరకు కూడా మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఏదో ఒక గ్రాసరీ షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఫోన్ పే కొట్టండి అండ్ మీరు వాయిస్ వింటారు. ఓకే, ఆ తర్వాత AMB సినిమాస్ లో డెన్వర్ యాడ్ వచ్చింది. AMB సినిమాస్ ఏంది, ఏషియన్ ప్రతి సినిమాలో వస్తుంది, ప్రతి అది డెన్వర్ యాడ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటి, ఎవరెస్టా ఏదో ఉంటాయి. సో ఆయన్ని మీరు కమర్షియల్స్ లో ఆర్ ఇవన్నీ వద్దు బ్రో, మంచి స్టఫ్ ఇచ్చేసిండు ఆయన. అనంత అంబానీ వెడ్డింగ్, సో యుల్ హ్యావ్ ఆల్ ద 4K పిక్చర్స్ వచ్చేసింది. సో హ్యాపీ, చాలు మీకు 3 సంవత్సరాలు, ఇట్స్ ఫైన్, నో నీడ్. తర్వాత ఈ 3 సంవత్సరాల ఉపవాసం తర్వాత యుల్ హ్యావ్ బిగ్ మంచి చీట్ మీల్ టైప్ లో ఉంటది. మంది చికెన్ బిర్యానీ, మంచి బగార్ బో అన్ని పెడతారు అన్నమాట. నేను వెజిటేరియన్ పక్కకు, నువ్వు నీ ఇంకో బ్యాచ్ పక్కకు, అప్పడము మంచి పెరుగు, ముద్ద పెరుగు వద్దు. నీ ఇంగువ నీ పెరుగు తీసుకుని పక్కకు పోస్తామే, కుమ్మేస్తుంది కదా. ఒక నాన్ వెజ్ థాలీ చూపిస్తాడు SSR, మామూలుగా ఉండదు.
రెండింటి సేమ్ థింగ్. ఐ థింక్ So- నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 9th కి అప్డేట్ వచ్చింది, అది మాత్రం నిజం. ఆ టైంకి సినిమా రావాలరా, జనరల్ గా ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చారు వీళ్ళు, అప్డేట్ అవుతుంది. సో అదే సిచ్యువేషన్. మీకు అనిపిస్తుంది ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ ప్రస్తుతానికి అయితే మాత్రం వేరే సినిమాల మీద లైక్ ప్రోత్సహించండి, ఎందుకంటే మన తెలుగు సినిమా ఆ టైంకి వచ్చిన తర్వాత ఇంకా బాగా లేవాలి, ఇంకా మార్కెట్ అంతా పెరగాలి. లేదు మీరు ఫ్యాన్ బార్ స్పాచ్ అయితే మాత్రం అజ్ఞాతవాసం మంచి టైం, వెళ్ళిపోండి అజ్ఞాతంలోకి వెళ్ళిపోండి, సినిమా రిలీజ్ అవుతుందో మొక్కలవండి. సో అనమాట సిచ్యువేషన్. నాకైతే మాత్రం నో డౌట్ అండ్ డిసప్పాయింటెడ్ ఇన్ మేబీ తెలీదు అంటే లైక్ నేనైతే మాత్రం ఏది వచ్చినా రాకున్నా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రాజమౌళి గారు ప్రెస్ మీట్, దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. రాజమౌళి గారు ప్రెస్ మీట్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం అంటే ఊహించుకో అసలు ఇట్లుందా, అది పరిస్థితి. ఆ లెవెల్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసిన ఆయన చిన్న విషయానికి కూడా మనం అట్లా చెప్తున్నా అంటే ఊహించుకోండి. సో సినిమా మాత్రం కొట్టేస్తుంది అసలు. ఇండస్ట్రీ లైక్ మేబీ దాట్ విల్ బీ లైక్ హాలీవుడ్ ఫిలిమ్స్ అన్నిట్లలో నంబర్ 1 ఉంటుంది వాట్ యు కాల్ ఇట్ బాక్స్ ఆఫీస్లో నంబర్ 1 గ్రాసర్ అదే కావచ్చు ఆ వీక్. అట్లా ఏ ఛాన్స్ అయితే ఆ సినిమాకు ఉంటుందో నాకు గట్టి నమ్మకం అనమాట. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబి 20. అదే ఇప్పుడు రాజమౌళి గారిది ఆర్ఆర్ 220 ఎంత కదా, సో వాళ్ళ ఫోర్కాస్టింగ్ లో ఎస్ఎస్ఎంబి 29 219 కొడుతుంది అనుకో. మహేష్ బాబు పలానా జమ్మలమడుగులో ఆర్ సమ్వేర్ అక్కడ మనం ప్రమోషన్స్ చేయాలి వస్తావా అని అడుగుతారు. ఏమంటారులే వాళ్ళ గురించి మనకి ఎందుకు పేరు, ఇది చెప్తున్నా కదా. అలాగా అనమాట. లైక్ హీల్ ప్రమోట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇట్, హీల్ మేక్ షూర్ ఆయన పాత ఫిలిం రికార్డ్ క్రాస్ అవ్వాలి అని నీకు అర్థం కావట్లే. హీల్ మేక్ షూర్. రాజమౌళి గారు జమ్మల మడుగులు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాడు అంటుంటే నో డౌట్. అక్కడ కేబుల్ టీవీ ఆపరేటర్ తో ఇంటర్వ్యూ సెట్ చేస్తారు. నో డౌట్ ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్. బట్ చాలా ఎక్సైటెడ్. సినిమా ఎప్పుడు వచ్చినా కుమ్మేస్తుంది నో డౌట్. అప్పటి వరకు సంయమనం పాటిద్దాం, కరెక్టే వాడినా సంయమనం పాటిద్దాం. సో అప్పటి వరకు సంయమనం పాటించి లెట్స్ ఎంజాయ్ అదర్ మూవీస్ అనమాట. మీ థాట్స్ అండ్ అసలు ఎస్ఎస్ఎంబి 29 మీద మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రైట్ నో. అంటే ఏదైనా ఫుటేజ్ వస్తే ఇంకా యాంటిసిపేటెడ్ అయిపోతుంది కాబట్టి రైట్ నో సరిపోతుంది శనివారం. సో చెప్పండి నాకు కింద కామెంట్స్లో.